ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏం తీసుకురాబోతున్నారు అనేది మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆయన ఎప్పుడు రాబోతున్నారు, ఈసారి అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకురాబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే గతంలో చూసుకుంటేనేమో నారా చంద్రబాబు నాయుడు గారు అంగరంగ వైభవంగా 2014లో జరగటం కానివ్వండి, ఏదైతే ఆ రోజున అమరావతిలో ఏదే మనకు సెక్రటరేట్ ఉండాలి, ఒక హైకోర్టు ఉండాలి అనే ఒక ఆలోచనే కానివ్వండి, అంటే ఇమీడియట్గా మనం ఆంధ్రప్రదేశ్లో ఉండి పరిపాలించుకుంటే అక్కడ ఇన్కమ్ సోర్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పటికి జాయింట్ స్టేట్లో మనకు తెలంగాణలో ఉన్నా కూడా అది ఏంటంటే ఇప్పుడు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉంటారు, స్టే చేస్తారు హైదరాబాద్. సో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? సో అందరూ హైదరాబాద్కి వస్తారు. అంతేగాని ఏదైనా పనులు కావాలంటే అమరావతికో విజయవాడకో వెళ్ళే పని లేదు కాబట్టి డైరెక్ట్ హైదరాబాద్ సరే. సో బాబు గారు అది ముందే గుర్తించి ఏం చేశారు, అమరావతిలో రాజధాని అనేది ఫస్ట్ మనకు ఉండాలి అనే దాంతోనే ఆయన తొందరగా షిఫ్ట్ అవటం, తాత్కాలిక భవనాలు కట్టడమే కానివ్వండి, హైకోర్టును కూడా అదే రకంగా బెంచ్ను కూడా తొందరగా షిఫ్ట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసుకోగలిగాం. సరే, దాని తర్వాత ఏదైతే నిధుల కొరత అనేది వచ్చింది అంటే అప్పట్లో గత బీజేపీ ఉన్నప్పుడు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పిందో దానిలో కొంచెం డిఫరెన్సెస్ రావటమే కానివ్వండి, కొంచెం వరకు వెనకబడటం మాట వాస్తవమే అయింది. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధాని అమరావతి లేదు, 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని అధోగతి చేశాడు. అంటే అప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టడానికి కానివ్వండి, ఎమ్మెల్సీలకు కానివ్వండి, ఐఏఎస్లకు కానివ్వండి, ఐపీఎస్లకు కానివ్వండి, కొన్ని బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ లేపటం కానీ అవన్నీ జరిగిపోయాయి. అవన్నీ ఇంకా కొద్ది రోజులు ఇంకో కరెక్ట్గా అంటే తలుపులు కిటికీలు ఇలాంటివి పెట్టుకొని ఆ ఇళ్లలో వర్క్స్ చేసుకునే పరిస్థితికి ఉన్న వాటిల్లో ఆ టైంలో అధికారం కోల్పోవటం టీడీపీ కానివ్వండి, అవన్నీ కూడా నిరుపయోగంగా పడిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పనిని కంప్లీట్ చేయకపోవటం, లేకుంటే ఈ పాటికి అక్కడ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇప్పుడు చూడండి మినిస్టర్స్కి అయినా కూడా మంచి భవనాలు లేవు విజయవాడలో, ఎమ్మెల్యేలకైనా కానీ ఎవరికైనా కూడా ఏదో చిన్న చిన్న ఇళ్లలో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎవరైనా అంటే ఆన్ ద స్పాట్ వెళ్ళారు కదండి, రాష్ట్రంలో అక్కడ అది ఒక క్యాపిటల్ సిటీగా ఉండాలనుకున్నప్పుడు భవనాలు ఇంకా రెడీ అవ్వాల్సినవి ఉన్నాయి, ఇంకా అపార్ట్మెంట్స్ అవి రావాల్సింది ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. అట్లీస్ట్ అధికారులు ఉండటానికి భవనాలు కూడా నిర్మించలేకపోయాడు. సో క్వార్టర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన విశాఖను ఎంచుకున్నారు. ఇక అధికారులకు భవనాలన్నీ కూడా అక్కడ నిర్మించాల్సి ఉంది. ఆయనకి కట్టుకున్నాడు కదా రిషికొండ ప్యాలెస్. ఆయన ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా ఆయన నేను ఒక సీఎం, నేను హోదాగా నేను అనుభవించాల్సిన లగ్జరీ నాకు ఉండాలి కాబట్టి 600 కోట్లు పెట్టి ఆయన రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన 5 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయనకు ఒకటికి ఇల్లు కట్టుకున్నాడు. అధికారులకు ఎవరికి అవసరం లేదు, ఎవరికి ఎక్కడ క్వార్టర్స్లో అవసరం లేదు, ఆయనకు ఒకటికి ఇల్లు ఉంటే చాలనుకున్నాడు. ఆ రకంగా అది 600 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేశాడు. ఈ రోజున దాన్ని దేనికి వాడాలి అనే దానికి కూడా అర్థం కాకుండా తలలు పట్టుకునేటట్టు అయిపోయింది. సరే, ఇంకా ఈ రోజున మే నెల 2వ తారీఖున ప్రధాని మోడీ గారు రావటం, వస్తానని మాట ఇవ్వటం కానివ్వండి, ఆ రోజున ఆ ప్రోగ్రాం పెట్టుకోవటం, అంటే మళ్ళా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. సో అక్కడ ఇది కాకుండా రైతులకు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి కదా, సో వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్స్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయంటే ఆటోమేటిక్గా అభివృద్ధి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే రోడ్స్, డ్రైనేజ్, టెలిఫోన్ ఇది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పనులు కానీ స్టార్ట్ అయిపోతే ప్రైవేటు వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తారు, ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మళ్ళీ సెక్రటరేట్ మళ్ళీ కట్టాల్సింది ఒకటి ఉంటుంది, అసెంబ్లీ కూడా కట్టుకోవాల్సింది ఉంటుంది, హైకోర్టు బెంచ్ అయితే ఏదైతే ప్లానింగ్ ఉండిందో గతంలో అలాంటి భవనం కట్టాల్సింది కానివ్వండి, ఇలా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈసారి మోడీ గారు ఏదైతే అంటే గతం కన్నా కూడా
గతంలో పెద్దగా ఎవరికి చేయలేదనే ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకందరికీ కూడా, కానీ ఈ టర్మ్లో అలా కాదు. సో ప్రధాని గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ దిశగా తీసుకెళ్తారు మోదీ గారు అనే ఆలోచన అయితే భరోసా కూడా ఉంది ఖచ్చితంగా ప్రజలు. అమరావతి రాజధాని శంకుస్థాపనప్పుడు మోదీ గారు రావడం జరిగింది. అప్పుడు ఆయన పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అదే అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రారంభోత్సవానికి కూడా మోదీ గారు రాబోతున్నారు. ఈసారి అసలు ఏం తీసుకురాబోతున్నారు ఆయన అంటే ఏం చెప్తారు? అంటే ఈసారి అయితే చాలా వరకు అమరావతి అనేది ఈ 5 yearsలో చాలా వరకు 80% కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు బాబు గారు కూడా. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు అలాంటి హామీ ఇవ్వటమే కానివ్వండి, నిర్మలా సీతారాం గారు కూడా గతంలో కూడా చాలాసార్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు నిధులు కేటాయిస్తామని కానివ్వండి. ఆ రకంగా ముందుకు అంటే మోదీ గారు కూడా వచ్చి రేపు పొద్దున అదే చెప్తారు. ఎందుకంటే అండి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, ఒక క్యాపిటల్ సిటీ రెడీ అవ్వట్లేదు, అమరావతి రెడీ అవ్వలేదు. అంటే ఏదో ఉంది కానివ్వండి, ఇంకా పరిపాలనకి సంబంధించిన భవనాలే కానివ్వండి, ఏదైతే రైతులు ఇచ్చిన 33,000 ఎకరాల్లో అక్కడ కన్స్ట్రక్షన్సే కానివ్వండి, ఇవన్నీ జరగాల్సింది ఉంది. సో అవన్నీ జరగాలంటే మీరు ఒక విషయం ఇంకోటి మధ్యలో ఇది అవుతున్నా, రోడ్లు వేశారు. అంటే 2014 నుంచి అమరావతి అదే ల్యాండ్ పుల్లింగ్ చేశారు, తర్వాత రోడ్లు వేశారు. సో అంటే దానిలో వేసిన గ్రావెల్ మట్టే కానివ్వండి, సైడు ఇలా రోడ్డు ఒరిగిపోకూడదని కమ్మీలు కట్టడం కానీ ఇవన్నీ చేసిన దాన్ని కూడా అవి కూడా పీక్కుపోయారు వైసీపీ గవర్నమెంట్ వస్తే. మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేసుకోవాలి. ఏదైతే ఈ పైపులు ఉంటాయి కదా, ఈ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డెవలప్ చేసుకోవాలి, వాటర్ పైపులు కానివ్వండి, అవన్నీ వేసినట్టు కూడా లోడ్ తీసుకెళ్లి అమ్మేసుకున్నారు. అంటే అంత నీచమైన ప్రభుత్వం నడిచింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళా జరిగిన పనిని మళ్ళా చేయాల్సి వస్తుంది. సో వీటికన్నిటికీ కూడా మళ్ళీ నిధులు ఎక్కువ ఖర్చే అవుతాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రధాని మోదీ గారు కూడా ఆయన ఒక ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ టర్మ్లో అయితే కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి క్యాపిటల్ సిటీ అయితే రెడీ చేయాలనే గట్టిగా వాళ్ళ ఆలోచన అయితే ఉంది. సో దీనిలో ఎక్కడా కూడా వెనకాడేది లేదు. అదేలాగా పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, మోదీ గారే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విజన్ అయితే ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.